హలో హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నా హస్బెండ్ చికెన్ బిర్యానీ ఎప్పుడు చేసినా నా ఫ్రెండ్స్ కానీ తన ఫ్రెండ్స్ కానీ చాలా ఇష్టంగా తింటారు. సో ఆ రెసిపీని మీకు ఈరోజు షేర్ చేస్తాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని దానిలో ఆయిల్ పోసుకోండి. మనం ఉల్లిపాయల ముక్కల్ని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా నూనెలో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన ఆనియన్స్ని పేపర్ టిష్యూలో వేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ కొంచెం పెద్ద పీసులుగా ఉండేలాగా కట్ చేయించుకోండి. దాన్ని శుభ్రంగా కడిగి మనం ఏ గిన్నెలో అయితే దమ్ చేయాలో ఆ గిన్నెలోనే వేసుకోండి. దానిలో మనం ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను 2.5 kgs చికెన్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు కొలతలు చెప్తాను. 3 tablespoons మెత్తగా పేస్ట్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 2 spoons సాల్ట్, 2 spoons చిల్లీ పౌడర్, తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా 2 spoons. ఇప్పుడు ఈ యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోండి. 2 spoons లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. అవన్నీ ముక్కకు పట్టేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మ్యారినేషన్ చేసుకున్న దాన్ని ఒక 1.5 hour అయినా మినిమం అలా పక్కకు పెట్టేసుకొని ఉంచుకుంటే ఆ స్పైస్లన్నీ చికెన్కి బాగా పడతాయి. నేను 4 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ని బాగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టుకోండి. మనకేమీ కొలత అవసరం లేదు, నార్మల్గా వాటర్ పోసి నానబెట్టండి. రైస్ ఉడికించుకోవడానికి మనకి బిర్యానీ రా మసాలా కావాలి. మన ఇంట్లో అవైలబుల్ ఉన్న బిర్యానీ రా మసాలా అన్నీ ఇలా పెట్టుకోండి. కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోండి రైస్ ఉడికించుకోవడానికి. దానిలో కొంచెం ఆయిల్ వేసి రా బిర్యానీ మసాలా వేసేసి లైట్గా ఫ్రై అయ్యాక ఒక 3/4 వరకు వాటర్తో ఫిల్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్లో 2 to 2.5 spoons సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ వాటర్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా మనం నానబెట్టుకున్న రైస్ని ఆ వాటర్లో వేయండి. సో రైస్ బాగా మెత్తగా ఉడికే వరకు మాత్రం వెయిట్ చేయొద్దు. కొంచెం 85% అలా ఉడికిన తర్వాత మనకి బియ్యాన్ని పట్టుకుంటే కొంచెం పలుకు తగలాలి. అలా ఉన్నప్పుడు వడకట్టుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా రైస్లో ఉన్న వాటర్ స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని దానిలో డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఒక చిన్న లేయర్ వేయండి. దాని మీద కొంచెం రైస్ వేసి మళ్ళీ పుదీనా, కొత్తిమీర అండ్ డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. కొంతమంది అక్కడ చికెన్ కూడా లేయర్ వేసుకుంటారు. మేము అలా వేయకుండా ఇంకొక లేయర్ రైస్ వేసి దాని మీద డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర మిగిలిపోయినవన్నీ వేసేసి కొంచెం లెమన్ పిండుకొని కలర్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇలా డెకరేట్ చేసుకున్న దాన్ని అల్యూమినియం ఫాయిల్ పెట్టి కవర్ చేయండి మొత్తం ఆల్ సైడ్స్. ఎందుకంటే స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉండడం కోసం ఇలా కవర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఫాయిల్ లేకపోతే మైదా పిండితో పెట్టేసుకోవచ్చు.
పెట్టి దాని మీద మూత పెట్టుకొని కింద బేస్కి ఏదన్నా మందమైన ప్లేట్ లాంటిది ఉంటే పెట్టుకొని దాని మీద పెట్టుకోండి. ఇలా బేస్ పెట్టుకోవడం వల్ల కింద ఉన్న చికెన్ లేయరు మాడిపోకుండా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 25 మినిట్స్ ఉడికించుకోండి. టోటల్ 45 మినిట్స్ ఉడికించుకోండి. 45 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మూత ఓపెన్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. దీన్ని మనం రైతాతో తినేయచ్చు. హోప్ మీ అందరికీ ఈ రెసిపీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.